సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, అసలు సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ కారణం అనేది హెచ్పివి వైరస్ అనేసి ఒకటి ఉంటుంది. ఓకే, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నమాట. ఈ వైరస్ ఏంటి అని అంటే మనిషికి సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫీమేల్కి, అంటే ఇది లోపలికి స్కిన్ మీద అందరికీ నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్కోర్స్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే బాడీ లోపలికి సర్విక్స్ వరకు ఎంటర్ అయ్యేదానికి దానికి అవకాశం దొరుకుతుంది. సో ఎప్పుడైతే ఎర్లీగా ఇంటర్కోర్స్ అవుతుందో ఒక పేషెంట్కి, అంటే ఇప్పుడు 15 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి కూడాను ఎక్కువ. సో అందుకని మనం కొంచెం ఇలాంటి పేషెంట్స్లో అంటే ఎక్కువగా సెక్షువల్లీ యాక్టివ్ కానీ, లేకపోతే ఈవెన్ సెక్స్ వర్కర్స్ కానీ, లేకపోతే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కానీ, ఇమ్యూనో అంటే వాళ్ళకి ఏంటంటే బాడీలో ఆ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఈజీగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వైరస్ ఆ చుట్టుపక్కల ఉన్న సెల్స్లో లాడ్జ్ అయిపోయి అక్కడి నుంచి డిఎన్ఏని మార్చేస్తుంది. ఒక్కసారి డిఎన్ఏ మారిపోయిన తర్వాత అది ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రోత్ అవుతూ సెల్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ దీంట్లో మనకున్న అదృష్టం ఏంటి అని అంటే ఈ వైరస్ లోపలికి వెళ్ళి డిఎన్ఏలో చేంజెస్ చేసిన తర్వాత అది క్యాన్సర్ కింద డెవలప్ అవ్వడానికి, అంటే దగ్గర లేటెన్సీ పీరియడ్ అంటాం, దీనికి ఆల్మోస్ట్ 15 to 20 years టైం ఉంటుంది. ఓకే, సో వైరస్ ఇవాళ వెళ్ళంగానే రేపో ఎల్లుండో లేకపోతే సంవత్సరం తర్వాత క్యాన్సర్ రాదు మనం. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 to 20 years టైం పడుతుంది అది క్యాన్సర్ కింద టర్న్ అవ్వటానికి. సో మనకు ఎవరికైతే ఈ సెక్షువల్లీ యాక్టివ్ అంటే ఎర్లీ ఏజెస్లో మ్యారేజెస్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే కనుక ఈ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఇంకా అలాంటి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఈవెన్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి, 3 or 4 kids ఉంటాయి కొంతమంది, వాళ్ళకి కూడాను అది సర్విక్స్ ఏమవుతుంది అని అంటే ఈ రిపీటెడ్ డెలివరీస్ వల్ల ఆ ఎపిథీలియం ఏదైతే కవరింగ్ పొర అని అంటాం కదా, ఒక మ్యూకోజల్, ఇప్పుడు మన స్కిన్ మీద ఎలాగ కవరింగ్ ఉంటుందో బాడీ మీద, అట్లాగే ఇంటర్నల్గా ఆర్గన్స్కి కూడా ఒక మ్యూకోజా అనేసి కవరింగ్ ఉంటుంది. ఆ కవరింగ్ కొంచెం దెబ్బతిన్నప్పుడు వైరస్కి చాలా ఈజీ ఎంట్రీ అవుతుంది. సో ఎక్కువ కంటిన్యూస్గా ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు కూడాను అది ఎక్కువ తొందరగా, అలాగని కొంతమంది పేషెంట్స్లో అసలు రిస్కే ఉండదు, వాళ్ళకి ఏమీ పిల్లలు పుట్టుండరు, తర్వాత అసలు సెక్షువల్లీ యాక్టివ్ ఉండరు, అయినా కానీ కొంతమందికి వస్తుంది. వాళ్ళల్లో మేబీ స్వతహాగా వాళ్ళకి బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉండిండొచ్చు, అలాంటి వాళ్ళల్లో వైరస్ ఇన్ఫెక్షన్ చాలా. సో వైరస్ ఇన్ఫెక్షన్ కాని కేసెస్ కూడా ఉంటాయి. 80%, 90% ఆఫ్ ద టైమ్స్ వైరస్ ఇన్ఫెక్షనే ఉంటుంది. కొంతమందికి వైరస్ లేకుండా కూడా వస్తుంది, అది ఇంకా మరి బాడీలో ఉన్న జెనెటిక్ ప్రాబ్లం ఉండిండొచ్చు, దానివల్ల అవుతుంది అనమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడాను సర్వైకల్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. నిన్న నేను ఒక డౌట్ కింద కమెంట్స్ దాంట్లో చూసింది ఏంటంటే, సెక్షువల్లీ వాళ్ళు యాక్టివ్గా లేని పక్షంలో, అంటే టీనేజర్స్ కానీ, చదువుకునే పిల్లలు కానీ, వీళ్ళు ఎవరైనా కనుక మ్యారేజ్ కాని వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వాళ్ళకి కనుక డిశ్చార్జ్ స్మెల్ ఉంటే కనుక కూడా మనకి క్యాన్సర్ ఏమో డౌట్ పడాల్సిన అవసరం ఉంది అనేది ఒక వీడియోలో నేను చూసాను. ఈజ్ ఇట్ రైట్ అండి? ఓకే, యంగ్ ఏజ్లో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు మేము పుస్తకాల్లో చదువుకున్నట్టు సర్వైకల్ క్యాన్సర్ అనేది 50 years 60 years తర్వాతనే వస్తుంది అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్యాటర్న్ చాలా మారిపోయింది. యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నాం, 30s 40sలో కూడాను చూస్తున్నాం. ఇది మేబీ మన ఎన్వైరన్మెంటల్ చేంజెస్, బాడీ బిహేవియర్ చేంజెస్, వీటి అన్నిటికీ ఒక రీజన్ అనేది వెతుక్కోలేము. సో అందుకని అందరము జాగ్రత్తగా ఉండాలి. అందుకని టీనేజ్ పిల్లల్లో ఇప్పుడు స్మోకింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఈవెన్ అమ్మాయిలు బాగా స్మోక్ చేస్తున్నారు, మీరు చూడండి, హుక్కాస్ ఇవి అన్నీ కూడా. సో ఇలాంటివి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, వీటన్నిటిలో ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ స్వతహాగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తొందరగా క్యాన్సర్ అనేది, అంటే ఇమ్మీడియట్గా రాదు, వాళ్ళకు కూడాను ఒక 10 years పడుతుంది. సో ఆ 10 years గ్యాప్లో మనం ఏం చేయాలి, ఎలాగా దీన్ని రాకుండా నివారించుకోవాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. మరి అలాంటి వాళ్ళకి, అంటే చిన్నపిల్లలకి సెక్షువల్లీ వాళ్ళకి ప్యాప్స్మీర్ ఎలా చేస్తారు? యూజువల్గా అన్మ్యారీడ్ వాళ్ళకి, అంటే ఇంటర్ కోర్స్ లేని వాళ్ళకి మనం చేయం.
సో దాన్ని ఎలా తెలుస్తుంది మనకి? 21 ఇయర్స్ తర్వాత మాత్రమే చేస్తాం. అండ్ బిలో 20 ఇయర్స్ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ, అసలు ఎప్పుడు చూడం. ఓకే, అంత తక్కువ ఉన్న వాళ్ళకి మటుకు మనము ప్యాప్స్మియర్ చేయం. గైడ్ లైన్స్ ప్రకారం చూస్తే కూడాను 21 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకి మాత్రమే ప్యాప్స్మియర్, కానీ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేసి ఉంది ఇప్పుడు. ప్యాప్స్మియర్ కంటే ఇంకొంచెం హైయర్లీ అడ్వాన్స్డ్. హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది వీళ్ళకి అనేది డిటెక్ట్ చేస్తే కనుక ఆ పాజిటివ్ ఆ వైరస్ వీళ్ళకి ఈ సెల్స్లో కనిపిస్తుంది అని అంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి టర్న్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది బ్లడ్ టెస్ట్ తెలుస్తుంది. అది ప్యాప్స్మియర్ లాంటి టెస్టే అది కూడా.